హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి సైలెంట్ స్క్రీమ్స్ ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంటరీ రివ్యూ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. While the world forgets, a girl disappears. ఇది సన్ నెక్స్ట్ లో జనవరి 8న రిలీజ్ అయ్యింది. తెలుగులో మొదటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ అని చెప్పవచ్చు. ఇక ఈ డాక్యుమెంటరీ తెలంగాణలో జరిగిన 3 అమ్మాయిల మిస్సింగ్ కేసుల ఆధారంగా తీశారు. మహిళలపై జరుగుతున్న క్రైమ్స్, హింస గురించి చాలా డీప్ గా చూపిస్తారు. ఇందులో రియల్ ఈవెంట్ బేస్డ్ కాబట్టి చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందని చెప్పాలి. సొసైటీలో ఇంకా ఎన్ని సైలెంట్ స్క్రీమ్స్ ఉన్నాయో అర్థమవుతుంది. నరేషన్ శృతి హాసన్ చేసింది. ఆమె వాయిస్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎమోషన్స్ ని బాగా కనెక్ట్ చేస్తుంది. విజువల్స్, రీక్రియేషన్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. డాక్యుమెంటరీ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కంటే రియాలిటీ ఎక్కువ అని చెప్పాలి. చూసిన తర్వాత మనసు బరువైపోతుంది. సొసైటీ గురించి ఆలోచిస్తాం ప్రతి ఒక్కళ్ళం. ప్లస్ పాయింట్, టాపిక్ చాలా ఇంపార్టెంట్, అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. ప్రెజెంటేషన్ నీట్ గా ఉందని చెప్పాలి. లెంత్ కూడా జస్ట్ 58 మినిట్స్ మాత్రమే కాబట్టి ఎక్కడా బోర్ కొట్టదు. ఇక ఇందులో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. చాలా డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అందరూ కంఫర్టబుల్ గా చూడలేరు దీన్ని. మొత్తంగా అయితే ఇది చూడాల్సిన డాక్యుమెంటరీ అనే చెప్పాలి. మహిళల భద్రత గురించి ఆలోచించేలా చేస్తుంది ఇది. ఇక దీనికి రేటింగ్ చూసుకున్నట్లయితే 5కి 4 ఇవ్వచ్చు. సన్ నెక్స్ట్ లో చూసేయండి మరి, ఇంకెందుకు ఆలస్యం.